శ్రోతలకి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మధురమే తెలుగు ఆడియో నవల్స్. ఈరోజు నేను చదవబోయే కథ పేరు సమస్య. వసుంధర గారు రచించారు. కథలోకి వెళ్ళిపోదామా? నాగేశ్వరరావుకు ఫోటో స్టూడియో లేదు, కానీ ఫోటోగ్రఫీ అతడి హాబీ. అతడు ఫోటోలు చాలా బాగా తీస్తాడని పేరు. అందుకే ఫారిన్ వెళ్ళి వచ్చిన అతడి మిత్రుడు తన యాషికా కెమెరాని నాగేశ్వరరావుకి అమ్మేసి తను ఆక్వా ఐసోలి కొనుక్కొని అది చాలుననుకున్నాడు. ఒకరోజు నాగేశ్వరరావుకి బజార్లో రామచంద్రం అనే స్నేహితుడు కనపడ్డాడు. రామచంద్రం చెల్లెలు భారతికి ఢిల్లీ నుంచి పెళ్లి సంబంధం వచ్చిందిట. వరుడు ఒక్కడే ఢిల్లీలో ఉన్నది. మిగతా వారంతా ఇక్కడే ఉన్నారు. వరుడి తల్లిదండ్రులు పిల్లని చూసి తృప్తిపడ్డారు. కట్నం మాటలు విని ఆనందించారు. ఇంక కొడుకు అంటే చాలునట. కొడుకు తన మాట వేదవాకు కాబట్టి పిల్ల ఫోటో ఒకటి పంపితే చాలునన్నారు. ఎందుకంటే ఇప్పట్లో అతను ఢిల్లీ నుంచి రాడు. రామచంద్రం చెల్లెలికి ఫోటో తీయించాడు. అది బాగా రాలేదు. నా చెల్లెలు పెద్ద అందగత్తేమీ కాదు, కానీ ఫోటోలో మరీ అసహ్యంగా పడింది. ఆ ఫోటో చూసి పెళ్ళికొడుకు మరో విధంగా అనుకునే అవకాశం ఉంది. మరో స్టూడియోలో తీయించాలనుకుంటున్నాను అన్నాడు రామచంద్రం. నాగేశ్వరరావు వెంటనే, ఓసారి నీ చెల్లెల్ని మా ఇంటికి తీసుకుని రాకూడదు, నేను ఫోటో తీస్తాను అన్నాడు. అతని మాట అంటాడనే రామచంద్రం తన విషయం చెప్పాడు. నాగేశ్వరరావుకున్న ఫోటోగ్రఫీ పిచ్చి అలాంటిది. ఆ సాయంత్రమే రామచంద్రం తన చెల్లెల్ని తీసుకొని నాగేశ్వరరావు ఇంటికి వెళ్ళాడు. భారతిని అంతకుముందు తీసిన ఫోటో కూడా చూపించాడు. ఫోటో మరీ ఘోరంగా ఉంది, కానీ భారతి కూడా ఘోరంగా ఉన్నట్లే లెక్క అనుకున్నాడు నాగేశ్వరరావు. అతను తన సరంజామా సిద్ధం చేసుకొని భారతికి ఓ ఫోటో తీశాడు. అదృష్టవశాత్తు అతడి రీలు చివర్లో ఉన్నది. అందువల్ల ఆ రాత్రికి రాత్రే అతను నెగిటివ్ను డెవలప్ చేసి 4 ప్రింట్లు తీశాడు. ఈసారి ఈ ఫోటోలో భారతి ఉన్నదున్నట్లుగా పడింది. పూర్వం ఫోటో కన్నా చాలా మెరుగు. నాగేశ్వరరావు మనసులో భారతి మీద జాలి పడ్డాడు. లేని అందాన్ని ఫోటో తీసుకురాలేదు కదా. మర్నాడు కాఫీలు నెగిటివ్ రామచంద్రకిచ్చి, వీలుంటే నీ ఫోటో స్టూడియోలోనైనా కాస్త దిద్దించు, ఇంకాస్త బాగుంటుంది. నేను సీనరీస్ తీసినట్లుగా మనుషుల్ని తీయలేను అన్నాడు నాగేశ్వరరావు. రామచంద్రం ఆ తర్వాత 10 రోజులకు కనిపించాడు. చాలా థ్యాంక్స్ గురు. పెళ్ళికొడుకు తను పిల్లని చూడనక్కర్లేదని ముహూర్తాలు పెట్టించవచ్చునని రాసేశాడు అన్నాడు రామచంద్రం. నాగేశ్వరరావు ఆశ్చర్యపడ్డాడు. భారతికి తనే ఫోటో తీశాడు. ఆ ఫోటోలో ఆమె పెద్దగా బాగోలేదు. అయితే ఉన్నదున్నట్లుగా పడింది. అయితే వరుడికి ఆమె అంతలా నచ్చిందా? రకరకాల అభిరుచులు అని మనసులో అనుకొని, అయితే కంగ్రాచ్యులేషన్స్, నేను తీసిన ఆ ఫోటోని నేనోసారి చూడొచ్చా అని అడిగాడు నాగేశ్వరరావు. ఒక వరుడికి నచ్చాక ఆ ఫోటో ఎలాగుందో చూడాలనిపించింది అతనికి. రామచంద్రం నాగేశ్వరరావుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఫోటో చూపించాడు. అది చూసి నాగేశ్వరరావు ఉలిక్కిపడి, మై గాడ్, నేను తీసిన ఫోటోగ్రాఫు ఇలా లేదే అన్నాడు. నీ సలహా ప్రకారమే ఓ ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి దిద్దించాను. అతను అంతకు పూర్వం తీసిన ఫోటోను చూసి నిన్నెంతగానో మెచ్చుకున్నాడు. పూర్వం ఫోటోలో దిద్దడానికి స్కోప్ లేదు. ఈ ఫోటో సాయంతో బొమ్మను అందాల రాణిగా తీర్చిదిద్దచ్చు అన్నాడు. దిద్దాడు కూడా అన్నాడు రామచంద్రం. నాగేశ్వరరావు ఆ ఫోటోనే పరిశీలించి చూస్తున్నాడు. పెదవుల దగ్గర, కనుకొనుకుల దగ్గర, ముక్కు దగ్గర, చెవుల దగ్గర, జుత్తు దగ్గర, ఇలా అన్ని చోట్ల చిన్న చిన్న టచ్అప్ ఇచ్చాడు. అవే టచ్అప్ భగవంతుడు ఇచ్చి ఉంటే భారతి చాలా అందంగా ఉండి ఉండేది. అయితే రోజులో ఏదో సమయంలో భారతి ఒక్కసారైనా అలా కనిపించకపోదు. ఫోటోలో ఉన్న మనిషి భారతి అనడంలో సందేహం లేదు. కానీ నాగేశ్వరరావు ఫోటో అక్కడ వదిలి ఇంటికి పరిగెత్తాడు. అతడి కలవరపాటుకు కారణం రామచంద్రానికి తెలియలేదు. నాగేశ్వరరావు తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, అబ్బాయి ఫోటోను చూశాడు, పిల్లని చూడక్కర్లేదు, ముహూర్తాలు పెట్టుకోండని ఉత్తరం రాశారు కదా మీరు పెళ్లివారికి. కానీ ఒక్కసారి నేను పిల్లని చూడాలి. ఎలాగో అలా ఈ ఏర్పాటు చెయ్యాలి. పిల్లని చూడండి నేను ఈ పెళ్లికి ఒప్పుకోలేను అన్నాడు. కొడుకు అలాగెందుకు అడుగుతున్నాడో తెలియగా ఆశ్చర్యంగా భర్త దగ్గరకు పరిగెత్తింది నాగేశ్వరరావు తల్లి. కథ ఇక్కడితో పూర్తయిందండి. ఫన్నీగా ఉంది కదండి. మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా నా ఛానల్లో మంచి మంచి స్టోరీస్ చాలా ఉన్నాయండి. నావెల్స్ కూడా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ ఒకటి ఉంది, చాలా బాగుంటుంది. చదివి దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ కలుద్దాం.